ఒక ఇంట్లో శారద, ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. వాళ్లది చాలా నిరుపేద కుటుంబం. ప్రసాద్ వయసు మీద పడ్డంతో పనికి వెళ్లలేక ఇంట్లోనే ఉండేవాడు. వాళ్లకు 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, అతడి భార్య అనామిక. రెండో కొడుకు సురేష్, అతడి భార్య అవని. ఇక మూడోవాడు అరుణ్, అతడి భార్య అంజలి. ఈ 3 కొడుకులు రోజూ కూలి పనులకు వెళ్తే కాని ఆ ఇంట్లో పూట గడవని పరిస్థితి. ఎప్పుడైనా బయట ఏదన్నా కొనుక్కొని తిందామన్నా కూడా వాళ్ల దగ్గర చిల్లి గవ్వుండేది కాదు. అయినా సరే ఆ 3 కోడళ్ళు ఎంతో అన్యోన్యంగా కుటుంబం కోసం కష్టపడుతూ ఉండేవారు. ఒకరోజు సాయంత్రం 3 కోడళ్ళు ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పక్క వీధిలో ఒక పెద్దింట్లో వాళ్ళు బయట నుంచి చికెన్ హలీం తెచ్చుకొని తింటూ ఉంటారు. ఆ హలీం గుమగుమలు గాలికి వీళ్ల ఇంటి వరకు వస్తాయి. అక్క, అనామిక అక్క, ఏంటో గమనించావా? ఎక్కడి నుంచో భలే మంచి వాసన వస్తుంది. బహుశా పక్కింటి సుబ్బారావు గారు టౌన్ నుంచి ఏదో తెచ్చుకున్నట్టున్నారు. ఆ వాసన చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయక్క. నాకు కూడా ఆ చికెన్ హలీము తినాలనుంది. చాలా ఆశగా ఉందక్క. అవనే అంజలి, నాకు ఆ గుమగుమలు చూస్తుంటే కడుపులో ఆకలి దహించుకుపోతుంది. ఆ హలీం మీద వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు వేసుకొని తింటుంటే చూడు. అబ్బా, మనం కూడా ఎప్పుడైనా అలా బయట నుంచి తెచ్చుకుని తింటే ఎంత బాగుంటుందో కదక్క. జీవితంలో ఒక్కసారైనా ఆ హలీంని రుచి చూడాలనుంది. మీ ఇద్దరి బాధ నాకు అర్థం అవుతుందే, కానీ మన పరిస్థితి మీకు తెలియంది కాదు కదా. ఇంట్లో అందరికీ 2 పూటలా అన్నం పెట్టడానికే అత్తయ్య, మావయ్య, మీ బావలు ఎంత కష్టపడుతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. ఒక కప్పు హలీం కొనాలంటే కనీసం 200-300 రూపాయలు ఉంటుంది. మనందరం తినాలంటే కనీసం 1000 రూపాయల పైనే కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పండి? నిజమే అక్క, మనం నిరుపేదలం, పూట గడవని పేదవాళ్ళం. ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు పడ్డం, ఇలా ఆశపడ్డం కూడా మన పాపమేమో. ఎప్పటికైనా మన రాత మారుతుందో లేదో. అంతేనే, మన కర్మకి ఆ వాసన చూసి కడుపు నింపుకోవాల్సిందే కానీ తినే అదృష్టం మనకెక్కడంది. సరే పదండి, వెళ్ళి రాత్రికి గంజి నీళ్లు కాచుకుందాం. అంతలో రమేష్, సురేష్, అరుణ్ పని నుంచి అలసిపోయి ఇంటికొస్తారు. కోడళ్ళు మాట్లాడుకున్న మాటలు అప్పుడే గుమ్మం బయటున్న 3 అన్నదమ్ములు వింటారు. వాళ్ళు చాలా బాధగా లోపలికొస్తారు. అనామిక, మీరు మాట్లాడుకుంటున్న మాటలు మేం బయట నుంచే విన్నాం. మీకు చికెన్ హలీం తినాలనుందా? అది తినలేకపోతున్నామని ఎందుకంతలా బాధపడుతున్నారు? అవును దినా, మీరు అడగటానికి కూడా ఎందుకు భయపడుతున్నారు? మేం రాత్రింబవల్లి ఎంత కష్టపడ్డా మీకు కనీసం ఇష్టమైన ఒక చిన్న వస్తువు కూడా కొనివ్వలేకపోతున్నాం. మమ్మల్ని చూస్తుంటే మాకే అసహ్యంగా ఉంది. ఓ పక్క నాన్నకు కూడా ఆరోగ్యం బాగోలేదు. వచ్చిన కూలీ డబ్బులు కాస్త ఇంట్లోకి, నాన్న మందులకే సరిపోతున్నాయి. పండగ వచ్చినా పబ్బం వచ్చినా మీకు కొత్త బట్టలు కూడా కొనివ్వలేని దుస్థితి మాది. మమ్మల్ని క్షమించండి వదినా, మీరు అడిగిన చిన్న హలీం కూడా తేలేకపోతున్నాం. అయ్యో, మీరేంటి అలా మాట్లాడుతున్నారు? మీరేం బాధపడకండి. ఏదో వాసన వస్తుంటే ఆడవాళ్ళం కదా, ఏదో వయసులో ఉన్నాం కదా అని నోరు కట్టుకోలేక అలా మాట్లాడుకున్నాం అంతే. మీరు దాని గురించి ఏమాత్రం ఆలోచించకండి. అవునండి, మీరు పడే కష్టం ముందు ఈ కోరికలు ఎంత చెప్పండి. మీరు మా కోసం రోడ్ల మీద చెమటొడుస్తున్నారు. మీకు లేని బాధ మాకెందుకు, మీరేం మనసులో పెట్టుకోకండి. అలా అనుకుని రాత్రి అందరూ పడుకున్నాక అనామికకి ఒక ఆలోచన వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే తన తోటి కోడలని పెరట్లోకి పిలుస్తుంది. అవని, అంజలి, కాస్త రండి. నిన్న రాత్రి మీకు హలీం తినాలనిపించింది కదా. బయట హోటల్లో కొంటే చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళు ఏవేవో రంగులు కలుపుతారు. కానీ మనమే స్వయంగా మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఇంట్లోనా హలీం చేయడం చాలా కష్టం కదక్క. దాన్ని గంటల తరబడి రుబ్బాలి. పైగా దానికి చాలా సామాన్లు కొనాలి కదా, బోలెడు ఖర్చు అవుతుంది. అవునక్క, చికెన్, గోధుమ రవ్వ, నెయ్యి, జీడిపప్పు, రకరకాల మసాలాలు ఇవన్నీ కావాలి. మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అది పెద్దవాళ్ళు తినే వంటకం కదా. నా దగ్గర కూరగాయల ఖర్చులో నుంచి మిగిల్చి దాచిపెట్టిన ఒక 100 రూపాయలున్నాయి. మీ దగ్గర ఏమైనా చిల్లరుందా? నా దగ్గర 50 రూపాయలున్నాయక్క. మొన్న మీ మరిది గారు పండక్కి గాజులు కొనుక్కోమని ఇచ్చారు, అప్పుడు దాచుకున్నా. నా దగ్గర కూడా ఒక 50 రూపాయల వరకు ఉండొచ్చు. చూసారా, మన ముగ్గురు దగ్గర కలిపి మొత్తం 200 రూపాయలున్నాయి. ఈ డబ్బుతో 1/2 కిలో చికెన్, కొంచెం గోధుమ రవ్వ, కొన్ని పప్పులు తెద్దాం. నెయ్యి బదులు ఇంట్లో ఉన్న నూనె వాడేద్దాం. ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి మసాలాలతోనే
అద్భుతంగా హలీం చేసుకుందాం. అత్తయ్య మామయ్య కూడా ఎప్పుడు ఇలాంటివి తినుండరు కదా, వాళ్ళు కూడా తిని ఎంతో సంతోషపడతారు. అబ్బా, ఎంత మంచి ఆలోచన అక్క. మన చేతులతో చేస్తే ఆ రుచే వేరు కదా. అయితే నేను వెంటనే వెళ్ళి కిరాణా కొట్టు నుంచి సామాన్లు తీసుకొస్తాను. అలా అనుకొని ముగ్గురు కోడళ్ళు కలిసి వంటగదిలో పని మొదలు పెడతారు. అనామిక చికెన్ శుభ్రం చేసి మసాలాలు పట్టించి ఉడికిస్తుంది. అవని పప్పులు గోధుమ రవ్వ నానపెట్టి మెత్తగా రుబ్బుతుంది. అంజలి ఉల్లిపాయలు సన్నగా తరిగి దోరగా వేయిస్తుంది. అప్పుడు శారద అనామికతో ఇలా అంటుంది. ఏంటమ్మా అనామిక, వంటగదిలో నుంచి ఏదో కొత్త వాసన వస్తుంది. మసాలాలు గుమగుమలాడుతున్నాయి. ఈరోజు పండగ ఏం లేదు కదా, ఏం వంట చేస్తున్నారు? అత్తయ్య, నిన్న అవని అంజలికి చికెన్ హలీం తినాలనిపించింది కదా, అందుకే ఈరోజు మన ఇంట్లో మనకున్నంతలో చికెన్ హలీం చేస్తున్నాం. చికెన్ హలీమా? దానికి చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. మీ దగ్గర అంత డబ్బులెక్కడి? నా కొడుకులకు అప్పులేమైనా చేయమని చెప్పారా ఏంటి? అయ్యో లేదు మావయ్య, మీ ముగ్గురం పొదుపు చేసి దాచుకున్న కొద్దిపాటి డబ్బులతో ఈ సామాన్లు తెచ్చుకున్నాం. బయటకుంటే చాలా ఖర్చు అవుతుంది. అదే ఇంట్లో అయితే అందరం కడుపు నిండా తృప్తిగా తినొచ్చు కదా అని ఇలా చేస్తున్నాం. ఎంత మంచి మనసమ్మా మీది. మీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం. కష్టకాలంలో కూడా కుటుంబ సంతోషం కోసం ఆలోచిస్తున్నారు. సరే సరే, మంట తగలకుండా జాగ్రత్త పడండి. అలా ఉండగా అనామిక వంటలో చాలా నేర్పరి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని పప్పుల మిశ్రమానికి కలిపి పొయ్యి మీద పెట్టి కట్టెల మంట మీద బాగా రుబ్బుతుంది. అంజలి అవని వంతుల వారీగా గరిటెతో తిప్పుతూ సహాయం చేస్తారు. అవని పైనుంచి వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర చల్లుతుంది. ఇల్లంతా హలీం వాసనతో నిండిపోతుంది. అక్క, వాసన అదిరిపోతుంది కదా. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కాసేపు ఓపిక పట్టంజలి. సాయంత్రం మీ బావలు రాగానే అందరం కలిసే తిందాం. అప్పుడే దానికి అసలైన మజా. అలా అనుకుంటూ ఉండగానే సాయంత్రం రమేష్, సురేష్, అరుణ్ పన్నుంచి అలసిపోయి ఇంటికొస్తారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడొస్తున్న సువాసన చూసి ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఇల్లంతా ఏదో కొత్త వాసన వస్తుంది. ఏమైనా స్పెషల్ చేశారా ఏంటి? నీ పిల్లలు ఈరోజు చికెన్ హలీం చేశారా? వాళ్ళు దాచుకున్న డబ్బులతో మీ అందరి కోసం ఎంతో కష్టపడి చేశారు. రండి, చేతులు కడుక్కొని రండి. అప్పుడు అందరూ ఒకే దగ్గర గుండ్రంగా కూర్చుంటారు. ముగ్గురు కోడళ్ళు వేడివేడి హలీంని గిన్నెల్లో అందరికీ వడ్డిస్తారు. ముందుగా ప్రసాదు, శారద తింటారు. ఆహా, అద్భుతం అమ్మా, అద్భుతం. నేను నా జీవితంలో ఇంత రుచికరమైన హలీంని ఎప్పుడూ తినలేదమ్మా అనామిక. ఏ హోటల్లో కూడా ఇంత రుచి రాదు. నోట్లో వేసుకుంటే ఇట్టే గరిగిపోతుంది. సూపర్గా ఉందమ్మా. అవునమ్మా, నాకైతే అమృతంలాగుంది. మీ చేతులు ఏదో మాయుందమ్మా. ఈ వయసులో ఇట్లాంటి రుచి వస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా సూపర్గా ఉందమ్మా. వావ్, సూపర్ అనామిక. ఇది అసలు మనం ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మా కష్టం అంతా ఈ రుచి చూశాక ఇట్టే మాయమైపోయింది. అవునన్నయ్య, బజార్లో అమ్మేదానికంటే మన ఇంట్లో చేసిన హలీం 1000 రెట్లు బాగుంది. వదిన చేతి వంట ఎప్పుడూ అద్భుతమే. అంజలి, నువ్వు వదినలు కలిసి మాకొక మంచి భోజనం పెట్టారు ఈవేళ. నేను ఎన్ని గిన్నెలైనా తినేస్తాను. ఇదంతా మనందరి ఐకమత్యం. అందరం సంతోషంగా ఉంటేనే నా కడుపు నిండిపోతుంది. మీరిలా ఆనందంగా తింటుంటే మేం పడిన కష్టమంతా మర్చిపోయాం. అలా అనుకుంటూ అందరూ సంతోషంగా తిన్న తర్వాత అనామికకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. అందరినీ హాల్లోకి పిలుస్తుంది. మావయ్య, అత్తయ్య, నాకొక ఆలోచన వచ్చింది. మీ అందరికీ ఈ హలీం ఇంతగా నచ్చింది కదా, చాలా సూపర్గా ఉంది అన్నారు కదా. మన పరిస్థితి ఏమిటో మీకు తెలియంది కాదు. ఎప్పుడూ మనం ఇలా పేదరికంలోనే మగ్గిపోవాలా? పొట్టకుట్టు కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తాము? మనం ఈ హలీంనే ఒక వ్యాపారంగా ఎందుకు మార్చుకోకూడదు? వ్యాపారమా? మనకి వ్యాపారం చేయడం చేత కాదమ్మా. దానికేమో చాలా డబ్బులు కావాలి. పైగా జనాలు ఏమనుకుంటారో ఏమో, మన పరువు పోద్దేమోనమ్మా. జనాల గురించి మనకు ఎందుకు ఆలోచించాలి? మనం కష్టపడి నిజాయితీగా బ్రతుకుతున్నాం. ఎవరినీ మోసం చేయడం లేదు కదా. ముందుగా పెద్ద షాపులేం అక్కర్లేదు. కొద్ది పెట్టుబడితో చిన్న బండి మీద రోడ్డు పక్కన పెట్టుకుందాం. అనామిక, ఆలోచన చాలా బాగుంది. నాన్న, మీరేమంటారు? మనం ముగ్గురం రోజు కూలీ పనులకి వెళ్తున్నాం. ఎప్పుడు పని ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. అదే మనకంటూ ఒక చిన్న వ్యాపారం ఉంటే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది కదా. మనం కూడా మన కాళ్ళ మీద నిలబడొచ్చు. నేను కూడా అన్నయ్య మాటతో ఏకీభవిస్తున్నాను. వదిన చేతి వంటకి ఖచ్చితంగా మంచి గిరాకీ వస్తుంది. ఊళ్ళో వాళ్ళందరికీ ఈ రుచి నచ్చుతుంది. నేను కూడా సాయం చేస్తాను వదినా. ఉదయం పూట సామాన్లన్నీ నేనే మార్కెట్ నుంచి బేరమాడి మరీ తీసుకొస్తాను. నేను అండగా ఉంటాను ఈ వ్యాపారానికి.
సరేనమ్మా, మీ అందరికీ అంత నమ్మకం ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. కష్టపడే వాళ్ళకి దేవుడెప్పుడు తోడుంటాడు. రేపటి నుంచే ఈ పనేదో మొదలు పెట్టండి. నేను కూడా నా వంతు సాయంగా బండి దగ్గర నిలబడి కస్టమర్లను చూసుకుంటాను. అయితే రేపటి నుంచి మన జీవితాలు మారబోతున్నాయన్నమాట. నాకెంతో ఉత్సాహంగా ఉంది. అవునక్క, మన ముగ్గురం కలిసి ఈ వ్యాపారాన్ని ఎంతో పైకి తీసుకొద్దాం. మన పేదరికాన్ని పారద్రోల్దాం. అలా అందరూ కలిసి ఒకే మాట మీద నిలబడతారు. మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, సురేష్, అరుణ్ వెళ్లి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తారు. ముగ్గురు కోడళ్ళు కలిసి ఎంతో శుభ్రంగా, రుచిగా చికెన్ హలీం తయారు చేస్తారు. ఊరి చివరన ప్రధాన రహదారి పక్కన ఒక చిన్న తోపుడు బండి పెట్టుకుంటారు. దానికి శారదమ్మ హలీం సెంటర్ అని వాళ్ళ అత్తగారి పేరే పెడతారు. రండి బాబు రండి, వేడివేడి చికెన్ హలీం, రుచికరమైన హలీం, ఇంట్లో చేసినంత శుభ్రంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూడండి. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక పెద్ద మనిషి ఆ సువాసనకు ఆగి బండి దగ్గరికి వస్తాడు. యమ్మా, హలీం బాగుంటుందా? ఇదివరకు మిమ్మల్ని ఇక్కడెప్పుడు చూడలేదే, కొత్తగా పెట్టారా ఏంటి? బాగుంటుంది బాబు, కొత్తగా పెట్టాం. మేమే స్వయంగా మా ఇంట్లో ఎంతో శుభ్రంగా తయారు చేసుకుని తీసుకొచ్చాం. ఒకసారి రుచి చూడండి, మీకే అర్థమవుతుంది. అది వినగానే ఆ పెద్ద మనిషి ఒక కప్పు హలీంని తీసుకుంటాడు. తిన్న వెంటనే ఆయన మొహంలో ఆనందం కనిపిస్తుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందమ్మా! నేను సిటీలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా ఇట్లాంటి రుచి చూడలేదు. అచ్చం మన ఇంట్లో అమ్మ వండుకున్నట్టే ఉంది. నెయ్యి, మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సూపర్గా ఉందమ్మా. నాకింకో 4 కప్పులు ఇంటికి పార్సిల్ కట్టండి. మా వాళ్ళు కూడా తిని సంతోషిస్తారు. అలాగే బాబు, ఎంతో సంతోషం. ఇప్పుడే కట్టేస్తాను. అలా ఆ పెద్ద మనిషి చెప్పిన మాట విని ఆ హలీం వాసనకు ఆకర్షితులై చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి రావటం మొదలు పెడతారు. అందరూ రుచి చూసి ఆహా ఓహో అని మెచ్చుకుంటారు. కొద్ది రోజుల్లోనే శారదమ్మ హలీం సెంటర్ గురించి ఆ ఊరంతా పక్క ఊర్లకి కూడా తెలిసిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ బండి దగ్గర జనాలు క్యూ కడతారు. ముగ్గురు కోడళ్ళు ఎంత కష్టపడినా ఏమాత్రం అలసిపోకుండా ఎంతో సంతోషంగా పనిచేస్తారు. రమేష్, సురేష్, అరుణ్ వాళ్ళకి తోడుగా ఉంటారు. వ్యాపారం చాలా మంచి లాభాలతో సాగుతుంది. చూసావావని, ఈరోజు మనం తీసుకొచ్చిన 2 పెద్ద టేక్షాల హలీం గంటలో అయిపోయింది. జనాలు ఇంకా అడుగుతున్నారు. అవునక్క, రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువ తయారు చేద్దాం. జనాలు వెనక్కి వెళ్ళిపోతుంటే నాకు కాస్త బాధగా ఉందక్క. మన వ్యాపారం ఎంత బాగా సాగుద్దని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందక్క. ఈరోజు మనం లాభం ఎంత వచ్చిందో తెలుసా మనకి? అన్ని పోను 3,000 రూపాయలు మిగిలాయి. వ్యాపారం భలే సాగుతుంది. ఇదంతా మీ చలవే అనామిక. మీరు ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన కుటుంబ కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక మనం కూలి పనులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవునన్నయ్య, ఒకప్పుడు 100 రూపాయల కోసం కష్టపడిన మనం ఈరోజు వేలల్లో సంపాదిస్తున్నాం. మనకంటూ ఊర్లో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఇక నాన్నకి మందుల కోసం ఎలాంటి ఇబ్బంది లేదు. అమ్మా నాన్నల్ని మనం కంటికి రెప్పలా చూసుకోవచ్చు. అలా అనుకుంటూ 1 సంవత్సరం గడిచేసరికి వాళ్ల చిన్న బండి కాస్త అదే ఊర్లో ఒక పెద్ద హోటల్గా మారుతుంది. ప్రసాదు, శారద ఎంతో గర్వంగా తమ కోడళ్ళని చూసుకుంటారు. అనామిక, మీరు మా ఇంటికి కోడళ్ళగా రావడం మేం గత జన్మలో చేసుకునే అదృష్టం. పేదరికంలో మగ్గిపోతున్న మన కుటుంబాన్ని మీ తెలివితేటలతో, మీ కష్టంతో పైకి తీసుకొచ్చారు. ఇంటిని గుడిలాగా మార్చారమ్మా. అవునమ్మా, నా కొడుకులు కూడా మీ వల్ల మరింత బాధ్యతగా తయారయ్యారు. అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీదుంటా ఈ వ్యాపారాన్ని ఇంత పెద్దది చేశారు. నాకు చాలా గర్వంగా ఉందమ్మా. మావయ్య, అత్తయ్య, మీ ఆశీస్సులు, మా భర్తల సహకారం, మా తోడికోడల ఐకమత్యం ఇవన్నీ కలిస్తేనే మన విజయం. మనం ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. అవునక్క, డబ్బులు వచ్చాయని మనం ఎప్పుడు గర్వపడకూడదు. ఎప్పట్లాగానే అందరికీ రుచికరమైన భోజనం నాణ్యత తగ్గకుండా పెట్టాలి. అవును, కలిసుంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే అనలేదు. మన ఐకమత్యమే మన బలం. అలా అని ఆ నిరుపేద కుటుంబం తమ కష్టంతో, ఐకమత్యంతో పేదరికాన్ని జయించి సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ఒకరికొకరు తోడుంటూ ముగ్గురు కోడళ్ళు ఆ ఊరికే ఆదర్శంగా నిలుస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సంక్రాంతి వెళ్ళి 1 పక్షం రోజులైనా 3 చింతలపల్లెలో చలి మాత్రం పూర్తిగా తగ్గలేదు. ప్రసాద్ గారి ఇల్లు ఉదయపు వేళ చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద కోడలు అనామిక డాక్టర్ చదువు చదివినా పట్నం వెళ్లకుండా ఊర్లోని జనాలకి చాలా తక్కువ ఫీజు తీసుకుని వైద్యం చేస్తుంది. తినే ఆహారానికి మన ఆరోగ్యానికి సంబంధం ఉందని అనామిక భావిస్తుంది.
అందుకే రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన కూరగాయల్ని పెరట్లోనే పండిస్తుంది. రోజు ఉదయం పెరట్లో మొక్కలకి నీళ్లు పెట్టడంతో అనామిక దినచర్య ప్రారంభమవుతుంది. అమ్మ అనామిక, అప్పుడే పెరట్లోకి వెళ్ళావా తల్లి? ఈ మంచులో కూడా నువ్వు పెరట్లో ఏం చేస్తున్నావమ్మా? ఈరోజు వంటకి కూరగాయలు కోస్తున్నానత్తయ్య. ఇలా తాజాగా కూరగాయలు కోసి వండితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి వస్తుంది అత్తయ్య. మావయ్య గారికి ఇష్టమని మెంతికూర కూడా తీసుకొస్తాను. ఈరోజు మావయ్య గారికి ఇష్టమైన మెంతికూర పప్పు, మీకు ఇష్టమైన వంకాయ వేపుడు చేద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. అప్పుడే హాల్లో ఉన్న ప్రసాదు, అమ్మా అనామిక, నువ్వెప్పుడూ మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తావమ్మా. నీ చేతి వంట తింటున్నప్పటి నుంచి నా షుగర్ లెవెల్స్ అదుపులోకి వచ్చాయి తల్లి. ఆయాసం కూడా ఇప్పుడు రావటం లేదు. ఇట్టా సహజ సిద్ధమైన పదార్థాలతో చేసిన వంటలు తింటంటే నా ప్రాణం లేచొచ్చినట్టుంది తల్లి. కాసేపటికి వంటగదిలోకి వెళ్లి కషాయం చేసుకొస్తుంది అనామిక. మావయ్య, అత్తయ్య, ఇదిగోండి మీకోసం ఈరోజు కషాయం చేశాను. ఇది మీ గొంతుకి చాలా మంచిది. కషాయమా? చిన్నప్పుడు నాకు జలుబు చేస్తే మా అమ్మ నాకు ఇట్లాంటి కషాయమే చేసి ఇచ్చేది. మా అమ్మ కషాయం దెబ్బకి నాకు వెంటనే జలుబు తగ్గేది. ఇక అప్పుడే అవని, అంజలి అక్కడికి వస్తారు. అవని మొబైల్లో ఏదో ఫుడ్ యాప్ చూస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఏంటి మావయ్య గారు పొద్దున్నే ఆ చేదు కషాయం తాగుతూ ఆనందపడుతున్నారు? నాకైతే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాపిచినో తాగాలనుంది. ఇక్కడ కనీసం మంచి కాఫీ షాప్ కూడా లేదు. అవును మావయ్య, నాకైతే క్రంచీగా ఉండే చీజ్ బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపిస్తోంది. మేము సిటీ నుంచి వచ్చినప్పటి నుండి ఆ తోటకూర, గోంగూర అంటూ ఏదో ఒక ఆకుకూర వారానికి 2 సార్లు వండుతున్నారు. ఆ ఆకుకూరలను చూసి నాకైతే భోజనమే చెయ్యాలనిపించడం లేదు. అక్క, నువ్వు ఇవన్నీ ఎలా తింటావు అసలు? అంజలి, రుచి 4 వరకే ఉంటుంది తల్లి, కానీ ఆరోగ్యం శరీరం మొత్తానికి కావాలి. ఆ బర్గర్లు, పిజ్జాల్లో ఉండే మైదా, పాత నూనె మన పేగుల్ని పాడు చేస్తాయి. మన తోటలో పండిన ఈ కూరగాయలు అయితే బలం ఉంటుంది. ఇందులో ఉన్న బలం ఎందులోనూ ఉండదు. అక్క, నువ్వు మరీ పాతకాలం ముచ్చట్లు చెప్తావు. సిటీలో మేమందరం ఇవే తింటూ ఉంటాం అక్క. అక్కడ ఎవరికి ఏం అవ్వట్లేదు కదా మరి. ఆయన టేస్ట్ ఇంపార్టెంట్ అక్క. ఆ మసాలాలు, ఆ సాసులు ఉంటేనే కదా తిన్నట్టుగా ఉండేది. ఆవనే అంజలి, ఒకసారి అనామిక చెప్పేది కూడా ఏనండి. మసాలాలు, ఏవేవో రుచి కోసం వాడే పదార్థాలతో చేసిన తిండి తింటే ఆరోగ్యం పాడవుద్ది. రేపొద్దున్న ఏదైనా తేడా వస్తే ఎవరు బాధపడతారు? మీరేగా. అవని, అంజలి శారద మాటల్ని పెడచెవిన పెట్టారు. కాసేపటికి అవని సురేష్కి కాల్ చేసింది. సురేష్, నువ్వు అరుణ్ రేపు ఊరికొస్తున్నారా? అవని, ఎలాగూ వీకెండ్ కదా, రేపు మార్నింగ్ వచ్చేస్తాం. నాకు ఇక్కడ వండే ఆ కూరలు నచ్చట్లేదు. మీరు వచ్చేటప్పుడు సిటీ నుండి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకురండి. ఏమేం కావాలో నీకు టెక్స్ట్ చేస్తా. ఓకే అవని. మరుసటి రోజు మధ్యాహ్నం సురేష్, అరుణ్ పట్టణం నుంచి కొన్ని పార్సిల్స్ తెచ్చారు. అందులో చికెన్ నగ్గేట్స్, స్పైసీ నూడిల్స్ ఉన్నాయి. ఇదిగోండి అవని, అంజలి, మీ కోరిక తీర్చడానికి స్పెషల్గా టౌన్ నుంచి తెచ్చాం. ఫుడ్ ఐటమ్స్ అని వేడిగానే ఉన్నాయి, త్వరగా తినేయండి. వావ్ సురేష్, నువ్వు గ్రేట్. నేను ఎప్పటి నుంచో ఈ ఎక్స్ట్రా చీజ్ పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నాను. అంజలి రా, ఈ నూడిల్స్ చూడు ఎంత స్పైసీగా ఉన్నాయో. అబ్బబ్బబ్బబ్బా, ఆ వాసన చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. రమేష్ బావ గారు, మీరు కూడా కొంచెం టేస్ట్ చేయండి. లేదంజలి, నాకు అనామిక చేసిన రాగి సంకటి చాలు. ఈ మైదాతో చేసిన తిండ్లు నాకు పడవు. అవని, కొంచెం చూసి తినండి. ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఘాటుగా ఉన్నాయి. అవి బాడీకి హీట్ చేసేస్తాయి. పర్వాలేదక్క, ఇవన్నీ మాకు అలవాటే. ఇదిగో చూడు, ఈ న్యూడిల్స్ అయితే ఎంత బాగున్నాయో. ఆ రోజు మధ్యాహ్నం అవని, అంజలి ఇద్దరూ కలిసి ఆ జంక్ ఫుడ్ని కడుపు నిండా ఆస్వాదించారు. అనామిక వండిన ఆ భోజనాన్ని వాళ్ళసలు ముట్టుకోలేదు. కాని సాయంత్రం అయ్యేసరికి అసలు కథ మొదలైంది. సాయంత్రం హాల్లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. హఠాత్తుగా అవని ముఖం పాలిపోయింది. ఆమె పొట్ట పట్టుకుని విలవిల్లాడిపోతుంది. అమ్మా సురేష్, నా కడుపులో ఏదో తిప్పుతోంది. చాలా నొప్పిగా ఉంది. ఏదో మంట పుడుతున్నట్టు అనిపిస్తుంది సురేష్. ఏమైందవని? గ్యాస్ ట్రబుల్ ఏమైనా ఉందా? తెలీదు, నొప్పి అయితే చాలా తీవ్రంగా ఉంది. వికారంగా కూడా అనిపిస్తుంది సురేష్. అనామిక వెంటనే అవని నాడిని చెక్ చేసింది. అవని, నేను ముందే చెప్పానా లేదా? ఆ పిజ్జాలో ఉన్న ఆ చీజ్, ఆ పాత నూనె వల్ల నీ స్టమక్లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఆ మాత్రం దానికి ఏమి కాదక్క.
ఒక్క సోడాతో అంతా సెట్ అవుతుంది. నేను కూడా తిన్నాను కదా, మరి నాకేమీ కాలేదు. అవని అక్క కొంచెం సెన్సిటివ్ అంతే. అంజలి, ఇది నవ్వులాట కాదు. హెవీ గ్యాస్ ట్రబుల్ అయితే ప్రాణానికే ప్రమాదం. అవని, ఇటు చూడు, కళ్ళేమైనా తిరుగుతున్నాయా? అవునక్క, ఊపిరి కూడా ఆడట్లేదు. ఏవండి, త్వరగా వేడి నీళ్ళు తీసుకురండి. అత్తయ్య, వంటింట్లో వాము ఉంటుంది, కాస్త చూడండి. అనామిక వెంటనే వాముని వేడి నీళ్ళలో వేసి కొంచెం ఉప్పు కలిపి అవనికి తాగించింది. 10 నిమిషాల తర్వాత అవనికి కొంచెం ఉపశమనం కలిగింది. అవని, ఇప్పటికైనా నా మాట విను. ఈ జంక్ ఫుడ్లో ఉండే ప్రిజర్వేటివ్స్ మన జీర్ణ వ్యవస్థని నెమ్మదిగా నాశనం చేస్తాయి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇకపైనైనా జాగ్రత్తగా ఉండండి. అంజలి అప్పటికి వినకుండా ఇలా అంటుంది. అక్క, ఏదో ఒకసారి ఇలా అవుతుంది. టేస్ట్ బాగున్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి భరించాలి. ఓ వారం రోజుల తర్వాత అంజలి పంతం బట్టి మరీ టౌన్ నుంచి ఎక్స్ట్రా స్పైసీ బకెట్ చికెన్ అలాగే కూల్ డ్రింక్స్ తెప్పించుకుంది. వద్దులే అమ్మంజలి, వద్దు తల్లి. ఈ మధ్యనే కదా ఆ బయట ఫుడ్ వల్ల అవని ఇబ్బంది పడింది. గోంగూర పచ్చడి, పప్పుచారు ఉందిగా, తినొచ్చుగమ్మా. అత్తయ్య, ఈసారి నేను తక్కువ తింటానులే. ఆ చికెన్ వాసన చూస్తుంటే ఆగలేకపోతున్నాను. అవునత్తయ్య, ఏదో ఒక్కరోజు తింటే ఏం అవ్వదులే. అక్క, నువ్వు కూడా కొంచెం టేస్ట్ చేయొచ్చు కదా. వద్దులే అంజలి, మీ ఇష్టం. నా మాట విని బయట నుండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవని అంజలి ఇద్దరూ కలిసి ఆ స్పైసీ చికెన్ ని, ఫ్రైడ్ రైస్ ని లొట్టలేసుకుంటూ తిన్నారు. ఇక అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో హఠాత్తుగా వాంతుల శబ్దం, ఏడుపులు వినిపించాయి. ప్రసాదు, శారద, రమేష్ అందరూ కంగారుగా లేచారు. అంజలి వాంతులు చేసుకుంటూ, అమ్మా అరుణ్, ఈ వాంతులు ఆగట్లేదు, కడుపులో మంట. అమ్మా. సురేష్, కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అనయ్య, వీళ్ళ పరిస్థితి బాలేదు, వెంటనే సిటీకి హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఒరేయ్, ఈ అర్ధరాత్రి సిటీకి వెళ్లాలంటే గంట పట్టుద్దిరా. వీళ్ళేమో స్పృహ తప్పుతున్నారు. అనామికని పిలవండి. అనామిక అప్పటికే అక్కడికి ఒక కిట్ పట్టుకొని వచ్చింది. అందరూ పక్కకు తప్పుకోండి. హాస్పిటల్కి వెళ్లే లోపే వీళ్ళు డీహైడ్రేట్ అయిపోతారు. అది ఇంకా ప్రమాదం. అరుణ్, కొంచెం వేడి నీళ్లు తీసుకునిరా. సురేష్, నాకొక గ్లాసులో పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు కావాలి. అనామిక చాలా వేగంగా పని మొదలుపెట్టింది. అనామిక వాళ్ళకి ఓఆర్ఎస్ లాంటి మిశ్రమాన్ని తయారు చేసి కొద్ది కొద్దిగా తాగించింది. అమ్మా అనామిక, ఏళ్ళని కాపాడు తల్లి. భయపడకండి అత్తయ్య, నేనున్నాను కదా. అవని, అంజలి, నా కళ్ళలోకి చూడండి. ఊపిరి నెమ్మదిగా తీసుకోండి. నేనిచ్చే ఈ నీళ్ళని కొంచెం కొంచెంగా మింగండి. ఓ గంట సేపు అనామిక అలుపెరకుండా వాళ్ళకి సేవ చేసింది. వాళ్ల వాంతులు తగ్గాయి. వాళ్ళ కడుపు నొప్పి, తలనొప్పి కూడా తగ్గింది. తెల్లవారుజామున 5 గంటలకి వాళ్ళు కొంచెం కుదుటపడ్డారు. మరుసటి రోజు ఉదయం అనామిక వాళ్ళకి టెస్టులు చేయించింది. రిపోర్టులు చూసిన అనామిక ముఖం గంభీరంగా మారింది. అవని, అంజలి, ఇటు చూడండి. ఈ రిపోర్ట్స్లో ఏముందో తెలుసా? మీ ఇద్దరి బాడీలో బ్యాడ్ ఫ్యాట్ లెవెల్స్ డేంజర్ మార్క్ని దాటేశాయి. బ్యాడ్ ఫ్యాటా అంటే ఏంటక్క? మేము లావుగా ఏమి లేవు కదా. లావుగా ఉండడం వేరు, రక్తంలో కొవ్వు ఉండడం వేరవని. మీరు తినే ఆ జంక్ ఫుడ్లో ఉండే కెమికల్స్, పదే పదే మరిగించిన నూనె వల్ల మీ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే మీకు ఇంత త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుంది. మీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అక్క, రుచి కోసం మేమింత పెద్ద తప్పు చేశామా? నిన్న రాత్రి ఒక్కో క్షణం నాకు ఒక్కో యుగంలో గడిచిందక్క. ఇలాగే తింటూ ఉంటే భవిష్యత్తులో హార్ట్ అటాక్లు, కిడ్నీ సమస్యలు రావడం ఖాయం. ఆ జంక్ ఫుడ్లో మీరు కేవలం టేస్ట్ చూశారు, ఆ వెనక ఉన్న ప్రాబ్లమ్స్ని చూడలేదు. అనామిక, ఇప్పుడు ఏం చెయ్యాలి తల్లి? వీళ్ళకి మందులు ఏమైనా కావాలా? మందుల కంటే ముందు వీళ్ళ జీవన శైలి మారాలత్తయ్య. ఈ రోజు నుంచి వీళ్ళకి ఆహారం కేవలం ఉడికించిన కూరగాయలు, రాగి జావా, పండ్ల రసాలు మాత్రమే. మన పెరట్లో దొరికే వేపాకు కషాయం కూడా తాగాలి. వేపాకు కషాయమా? అది చాలా చేదుగా ఉంటుంది కదక్క. రుచి కంటే ఆరోగ్యం ముఖ్యమని నీకు నిన్ననే తెలిసింది కదవని. ఓ 10 రోజులు అనామిక ఒక తల్లిలా తన తోటి కోడలను చూసుకుంది. రోజు ఉదయాన్నే యోగా చేయించటం, తాజా రసాలివ్వటం, వాళ్లతో తోటలో పని చేయించటం మొదలుపెట్టింది. అవని, అంజలి ముఖాల్లో ఇప్పుడు ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఓ 10 రోజుల తర్వాత పెరట్లో,
అక్క ఈ 10 రోజుల్లో నా స్కిన్ చూడు ఎంత గ్లో వచ్చిందో. సిటీలో ఉన్నప్పుడు ఎన్ని క్రీములు వాడినా రాని మెరుపు ఈరోజు కనిపిస్తోంది. అవునక్క, నాకైతే ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. ఇంతకుముందు మధ్యాహ్నం అవగానే నిద్ర వచ్చేసేది. ఇప్పుడు రోజంతా పని చేసినా అలసట్లేదు. ఆ జంక్ ఫుడ్ వల్ల బాడీలో అంత బద్ధకం పేరుకుపోయిందని ఇప్పుడు అర్థమవుతుందక్క. చూసారా, మన ఆహారమే మనకి ఔషధం. మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే ప్రకృతి మనల్ని అంత బాగా కాపాడుతుంది. హాహా, అద్భుతం. నా ముగ్గురు కోడలు కలిసి తోట పని చేస్తున్నారా? శారదా, రా ఇటు చూడు, మన ఇల్లు ఇప్పుడు నిజమైన స్వర్గంలాగా ఉంది. అవునండి, అనామిక పుణ్యమా అని ఈ ఇద్దరికి బుద్ధి వచ్చింది. లేదంటే ఆ మసాలా తిండి తిని హాస్పిటల్కి పాలయ్యేవాళ్ళు. వదినా, ఈ రోజు నుంచి నేను కూడా జంక్ ఫుడ్ మానేస్తున్నాను. అవని చూసి నాకు కూడా భయం వేసింది. నేను కూడా వదినా. ఇక రాత్రి భోజన సమయం. టేబుల్ మీద పెరట్లోని కూరగాయలతో చేసిన వంటలున్నాయి. అక్క, ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి. రేపు మేము సిటీకి వెళ్తున్నాం కదా, నేను అక్కడికి కూడా మన తోటలాగే బాల్కనీలో చిన్న తోట పెడదాం అనుకుంటున్నాను. కనీసం కొన్ని కూరగాయలైనా పండించుకోవాలి. అవునక్క, ఇకపై ఏదైనా కావాలంటే నేనే ఇంట్లో వండుకుంటాను. నీ రెసిపీస్ అన్ని నాకు రాసివ్వవు? తప్పకుండా అంజలి. రుచి కోసం మన ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టకూడదు. ఎప్పుడో ఒకసారి తిన్నా పర్వాలేదు, అంతేకాని దాన్ని అలవాటుగా మాత్రం చేసుకోకండి. అనామిక, నువ్వు మా ఇంటి డాక్టర్వే కాదు, ఒక గొప్ప గురువువి కూడా. శారదా, చూసావా, అనామిక లాంటి తెలివైన వాళ్ళ ఇంటికొస్తే ఆ ఇంటి గౌరవం, ఆరోగ్యం ఎలా పెరుగుతాయో. నిజమేనండి, అత్త కోడలు కలిసి ఆరోగ్యంగా ఉంటేనే కదా మరి ఇలా ఆనందంగా ఉండేది. అందరూ కలిసి నవ్వుతూ ఆరోగ్యకరమైన భోజనం తింటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.